రాజస్థాన్లోని ఒక రసాయన ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా పలువురు సజీవ దహనమయ్యారు. బీవాడిలో తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. కెమికల్ ఫ్యాక్టరీలోని గ్యాస్ సిలిండర్లు పేలడంతో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ అగ్ని ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించారు. రాజస్థాన్లో ఒక రసాయన ఫ్యాక్టరీలో తాజాగా అగ్ని ప్రమాదం జరిగింది. కాగా ఈ అగ్ని ప్రమాదంలో అనేక మంది సజీవ దహనమయ్యారు. ప్రస్తుతం 7 మృతదేహాలు దొరికాయి. రాజస్థాన్లో భివాడీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. భివాడీలో ఒక కెమికల్ ఫ్యాక్టరీలో తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కెమికల్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలెగిసిపడ్డాయి. కాగా కొన్ని సెకన్లలో మంటలు కెమికల్ ఫ్యాక్టరీ అంతటా వ్యాపించాయి. ఆ తర్వాత కొంతసేపటికి భారీ పేలుళ్లు సంభవించాయి. దీంతో సదరు ఫ్యాక్టరీ దగ్గర పరిస్థితి భయానకంగా మారింది. ఒకవైపు ఎగిసిపడుతున్న మంటలు, మరోవైపు భారీ పేలుళ్లు. ఈ నేపథ్యంలో అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు సమాచారం ఇచ్చారు. కాగా సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమయ్యారు. హుటాహుటిన కెమికల్ ఫ్యాక్టరీ దగ్గరకు చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. అలాగే ముందు జాగ్రత్త చర్యలు కూడా చేపట్టారు. ఇందులో భాగంగా సమీపాన్ని గల అనేక ఫ్యాక్టరీస్లో పనిచేస్తున్న వారిని హుటాహుటిన అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించారు. కాగా అగ్ని ప్రమాదం కారణంగా ఇప్పటివరకు 7 సజీవంగా దహనమైనట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు. మృతదేహాలు ప్రమాద స్థలి నుంచి బయటకు తీశారు. మరికొంతమంది కార్మికులు మంటల్లో చిక్కుకుని ఉంటారని ఫైర్ బ్రిగేడ్ అధికారులు భావిస్తున్నారు. అయితే వీరి కోసం అగ్నిమాపక సిబ్బంది తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. కాగా అగ్ని ప్రమాదంలో లక్షలు చేసే యంత్రాలు, ఇతర వస్తువులు బూడిదయ్యాయి. కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ సిలిండర్లు పేలడంతో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కాగా కెమికల్ ఫ్యాక్టరీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. మృతుల కుటుంబ సభ్యులను సముదాయించడం ఎవరి వల్ల కావటం లేదు. తండ్రిని కోల్పోయిన పిల్లలు, తల్లిని కోల్పోయిన పిల్లలు వీరే కనిపిస్తున్నారు. అలాగే ప్రమాదం కారణంగా అనేక మంది తీవ్ర గాయాల పాలయ్యారు. వీరందరినీ సమీపాన గల ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఇక రాజస్థాన్ కెమికల్ ఫ్యాక్టరీ అగ్ని ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. అలాగే అగ్ని ప్రమాదంలో గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. కాగా కెమికల్ ఫ్యాక్టరీ అగ్ని ప్రమాదంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని స్థానిక పోలీసులను, ఇతర ప్రభుత్వ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏది ఏమైనా అగ్ని ప్రమాదం కారణంగా భివాడీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.